హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. ఈరోజు మనం ఒక అద్భుతమైన స్మాల్ క్యాప్ కంపెనీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అది ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇంకా ఇవ్వబోతుంది. ఇది మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువే కనబడుతుంది. ఈ కంపెనీ పేరు యూగ్రో క్యాపిటల్. ఇది ఒక స్మాల్ ఫైనాన్స్ కంపెనీ. ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్లో చాలా టాక్ అయితే నడుస్తుంది మార్కెట్లో. ఈ స్టాక్లో చాలామంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. అండ్ కొందరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు అన్న టాక్ అయితే నడుస్తుంది. నిజంగానే ఈ స్టాక్ ఇది మల్టీ బ్యాగర్ అవ్వబోతుందా? ఈ స్టాక్లో నిజంగానే ఇన్వెస్ట్ చేస్తున్నారా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, లేకపోతే ఊరికే ఫేక్ న్యూస్తో ఈ స్టాక్ని ర్యాలీ అవ్వడానికి చూస్తున్నారా? నిజంగానే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ దీనిలో ఇన్వెస్ట్ చేస్తున్నారో లేదో ఒకసారి మనం చూద్దాం. మనం డైరెక్ట్గా వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్కి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూసినప్పుడు FIS మనం రీసెంట్గా మనం చూస్తే లాస్ట్ మార్చ్ 2023కి ఈ మంత్ చూడండి, లాస్ట్ మార్చ్లో 6.95% ఉంటే ఈ మేలో 22.65% ఎంత పెరిగింది చూడండి. FIS ఎంత ఇన్వెస్ట్ చేశారో ఈ స్టాక్లో. అండ్ DIS చూసినప్పుడు కూడా 2.2 ఉన్నింది లాస్ట్ మార్చ్లో, ఇప్పుడు చూస్తే 6.28%. ఆల్మోస్ట్ ఈ క్వార్టర్లో ఈ మేలో అయితే దీనిలో FIS కానీ DIS కానీ వీళ్ళ స్టేక్ని అయితే బాగా ఇంక్రీజ్ చేశారు వీళ్ళు. మనం రీసెంట్గా వీళ్ళ బల్క్ ట్రేడ్స్లో ఒకసారి చూద్దాం. 18th మే అంటే 2 days బ్యాక్, ఈ వీడియో షూట్ చేసిన దానికి 2 days బ్యాక్ మనం 18th మే చూసినప్పుడు సూర్యవంశీ కోమ్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళైతే హ్యూజ్ క్వాంటిటీ అయితే వీళ్ళు పర్చేస్ చేశారు. ఆల్మోస్ట్ 8,19,762 షేర్స్, ఒక 187 ప్రైస్ బ్యాండ్తో అయితే వీళ్ళైతే బై చేశారు ఈ స్టాక్ని. అసలు ఈ కంపెనీ వాళ్ళు ఎవరు మనం చూసినప్పుడు వీళ్ళ వన్ ఆఫ్ ద ప్రమోటర్ అయితే ఆశిష్ కజోలియా అయితే వీళ్ళు ప్రమోటర్ అయితే ఉన్నారు. ఆశిష్ కజోలియా చాలామందికి తెలిసే ఉంటుంది, ఎవరైనా తెలియకపోతే వాళ్ళ గురించి చెప్తాను. వన్ ఆఫ్ ద గ్రేట్ ఇన్వెస్టర్ మన స్టాక్ మార్కెట్లో. ఆయన చాలా చిన్న కంపెనీస్ బాగా గ్రో అవుతాయి అన్న కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేసి అవి దాంట్లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఆయన సంపాదిస్తుంటాడు. ఆయన మల్టీ బ్యాగర్స్ని ఫైండ్ అవుట్ చేయడంలో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టర్ అసలు మన ఇండియాలో. చాలామంది ఆయన్ని ఫాలో అవుతుంటారు స్టాక్ మార్కెట్లో అయితే. ఆయనైతే ఈ స్టాక్లో 2 days బ్యాక్ అయితే బల్క్ బయింగ్ అయితే చేశాడు. ఈ కంపెనీలో అయితే 1% పైన అయితే వీళ్ళ స్టేక్ అయితే అక్వైర్ చేశారు. ఈయన ఆశిష్ కజోలియానే కాదు, డోలీ కన్నా కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్వెస్టర్ మన ఇండియాలో. డోలీ కన్నా కూడా ఇన్వెస్ట్ చేశారన్న టాక్ అయితే నడుస్తుంది ఈ కంపెనీలో. మనం FIS చూసినా, DIS చూసినా అండ్ ఇన్వెస్టర్స్ HNIS చూసినా కూడా ఈ స్టాక్ పైన చాలా బులిష్గా ఉన్నారు. ఈ మే మంత్లో అయితే వీళ్ళు చాలా హ్యూజ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ స్టాక్ పైన. ఈ స్టాక్ పైన ఇంతలా ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు అందరు ఇన్వెస్టర్స్? అసలు ఈ కంపెనీలో అసలు ఏం జరుగుతుంది, వీళ్ళ కంపెనీ గ్రోత్ ఎలా ఉంది, వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ స్టాక్ ఇంకా మల్టీ బ్యాగర్ అవ్వలేదు, ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఫైండ్ అవుట్ చేసాం. చాలా వరకు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు లేట్గా తెలుస్తుంటుంది. చాలా వరకు ర్యాలీ అయిపోయిన తర్వాత చాలామంది పబ్లిక్ తర్వాత ఇన్వెస్ట్ చేస్తుంటారు. మనం కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ స్టాక్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వడం వల్ల మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనుకుంటే నాకు లైక్ చేసి ఇంకా ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం మన ఛానల్లో నేను చేస్తుంటాను. యూగ్రో క్యాపిటల్ వీళ్ళ బిజినెస్ మోడల్ మనం చూద్దాం. వీళ్ళు ఒక ఫైనాన్స్ కంపెనీ కింద వస్తుంది. వీళ్ళు టెక్నాలజీ ఫోకస్డ్ స్మాల్ బిజినెస్ లెండింగ్ ప్లాట్ఫామ్ వీళ్ళది. వీళ్ళైతే స్మాల్ బిజినెస్ వాళ్ళకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. మెయిన్లీ MSME స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి లోన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళు టెక్ బేస్డ్ ప్లాట్ఫామ్. వీళ్ళ యాప్ ద్వారా వీళ్ళైతే లోన్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే వీళ్ళు ఇస్తుంటారు. వీళ్ళ లోన్స్ వీళ్ళు చాలా వరకు ఒక 8 సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆ సెక్టర్స్లో వీళ్ళు ఎక్కువ లోన్స్ ఇస్తుంటారు. ఆ 8 సెక్టర్స్ ఏంటంటే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, కెమికల్స్, FMCG, హాస్పిటాలిటీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అండ్ కాంపోనెంట్స్, ఆటో కాంపోనెంట్స్, లైట్ ఇంజనీరింగ్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ఈ 8 సెక్టర్స్ పైన అయితే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. వీళ్ళ ప్రొడక్ట్ వైజ్ బ్రేక్అవుట్ చూసినప్పుడు వీళ్ళ సెక్యూర్డ్ లోన్స్ 30%, అన్సెక్యూర్డ్ లోన్స్ 29%, పార్ట్నర్షిప్స్ అండ్ ఎలియన్సెస్ 16%, మైక్రో ఎంటర్ప్రైజ్ లోన్స్ 5%, సప్లై చైన్ ఫైనాన్సింగ్ 9%, మిషనరీ లోన్ 11%. ఇలాగైతే వీళ్ళ బ్రేక్అవుట్ అయితే ఉంది. అండ్ వీళ్ళ ప్రెజెన్స్ మనం చూస్తే తమిళనాడులో 20%, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఇలాగ ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో అయితే వీళ్ళు ఉన్నారు. వీళ్ళ ఎక్స్పాన్షన్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. వీళ్ళ ఎక్స్పాన్షన్స్ రీసెంట్గా వీళ్ళ Q4 రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఆ నెంబర్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఆ రిజల్ట్స్ తర్వాత ఈ స్టాక్ అయితే ఆల్మోస్ట్ చాలా పెరిగింది. వీళ్ళ AUM సైజ్ అయితే ఆల్మోస్ట్ 105% అయితే పెరిగింది. ముందు 2,969 crores ఉన్నది, ఇప్పుడు ఆల్మోస్ట్ 6,081 crores అయితే పెరిగింది. 105% అయితే పెరిగింది. అండ్ వీళ్ళ డిస్బర్స్మెంట్ 140% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ మన ప్రొవిజన్స్ చూస్తే 1.8% పెరిగింది క్వార్టర్. గ్రాస్ NPA కానీ నెట్ NPA కూడా తగ్గాయి. గ్రాస్ NPA ముందు 1.7% ఉండింది, ఇప్పుడు 1.6%కి తగ్గింది. అండ్ నెట్ NPA చూసినప్పుడు కూడా 1.1% ఉండింది, 0.9%కి తగ్గింది. ఇది మంచి సైన్.
ఎప్పుడు కూడా ఇలాంటి స్మాల్ ఫైనాన్స్ కంపెనీస్కి మనం ఎప్పుడు కూడా గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ ఎప్పుడు చూస్తుండాలి. ఈ గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లోన్స్ తీసుకుంటారు కదా, ఆ లోన్స్ పే చేయకుండా ఉన్న వాళ్ళు పర్సంటేజ్ అన్నట్లుగా వీళ్ళు చూపిస్తుంటారు. దాన్ని గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏగా మనం ఇక్కడ చూస్తాం మన నెంబర్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ ఎక్కువ ఉంటే ఈ ఫైనాన్స్ కంపెనీస్కి లాసెస్ ఎక్కువ ఉంటాయి. లోన్స్ తీసుకొని ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఈ నెంబర్స్ వల్ల. కానీ ఈ ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ ఎఫిషియన్సీ అయితే బాగుంది. వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ కూడా చాలా తక్కువే ఉంది కాబట్టి మనం పాజిటివ్గా చూడొచ్చు. వీళ్ళ మేనేజ్మెంట్ చెప్పడం బట్టి ఈ ఇండస్ట్రీ మెయిన్గా స్మాల్ బిజినెస్ లోన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్, ఈ లెండింగ్ కంపెనీస్ అయితే బాగా గ్రోత్ అయినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ముందు అంత టెక్నాలజీ కానీ డేటా కానీ అంత ఉండేది కాదు. ఇప్పుడు డిజిటలీ చాలా గ్రో అయింది మన కంట్రీ. అండ్ మనం చూస్తే ఇప్పుడు ఎవరికైనా మనం లోన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ క్రెడిట్ రేటింగ్ మనం చూసి ఆల్మోస్ట్ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ జిఎస్టీస్ ఎవ్రీ కూడా మనం ట్రాక్ చేసి ఒక మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్న వాళ్ళకే మనం లోన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. దానివల్ల లోన్స్ కలెక్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం లోన్స్ ఇచ్చేటప్పుడు అంత రిస్క్ అయితే ఉండదు. క్రెడిట్ రేటింగ్ బాగున్న వాళ్ళకి ఇస్తాం కాబట్టి మనకి లోన్స్ ఎక్కువ వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజే ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనకు లాసెస్ చాలా తక్కువే ఉంటున్నట్లుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఒక ప్లాట్ఫామ్ బేస్డ్ ఒక సాఫ్ట్వేర్ నుంచి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు లోన్స్. ఆ యాప్ ద్వారా ఎవరికి పడితే వాళ్ళకి లోన్స్ ఇవ్వకుండా అది ఫిల్టర్ చేసి దానిలో ఆల్మోస్ట్ 100 మెంబర్స్ అప్లై చేస్తే ఒక 30% మాత్రమే వాళ్ళకి మాత్రమే లోన్స్ ప్రొవైడ్ చేస్తుందంట. బాగా ఫిల్టర్ చేసి మంచి క్రెడిట్ రేటింగ్ వాళ్ళకే లోన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్లుగా వీళ్ళు అయితే చెప్తున్నారు. వీళ్ళ కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. వీళ్ళు టార్గెట్ అయితే 20,000 crores ఏయుఎం సైజ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే 6,000 crores అయితే ఉంది ఏయుఎం సైజ్. 2025కి వితిన్ 2 yearsలో 20,000 crores అవుతుంది ఏయుఎం సైజ్ అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఇది చాలా ఫాస్ట్ గ్రోత్ చెప్పాలంటే. అండ్ మేనేజ్మెంట్ని అడిగారు అసలు ఇంతలా ఫాస్ట్గా ఎలా గ్రో అవుతుంది 2 yearsలో అడిగినప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే లాస్ట్ 2 yearsగా వీళ్ళు చూస్తే వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా గ్రో చేశారు. దానివల్ల రిజల్ట్స్ అయితే ఇప్పుడు బాగా వస్తున్నాయి. అది ఫ్యూచర్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఇంక నెక్స్ట్ 2 yearsలో. లాస్ట్ 2 yearsలో వీళ్ళు చూస్తే 200 people ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు ఇప్పుడు 2,000 people అయితే అయ్యారు ఎంప్లాయీస్. అండ్ ముందు 9 లొకేషన్స్లో ఆఫీసెస్ ఉంటే ఇప్పుడు 100+ లొకేషన్స్లో వీళ్ళ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముందు 5 employees ఉంటే ఇప్పుడు 250+ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు అన్నట్లుగా వీళ్ళు మేనేజ్మెంట్ చెప్తున్నారు. లాస్ట్ 2 yearsలో వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం వల్లే ఆ ఇంపాక్ట్ ఈ క్వార్టర్ రిజల్ట్స్లో అయితే వచ్చాయన్నట్లుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 2 yearsలో కూడా వీళ్ళ గ్రోత్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నట్లుగా మేనేజ్మెంట్ అయితే స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. వీళ్ళ కంపారిజన్ గా వీళ్ళు బజాజ్ ఫైనాన్స్ వీళ్ళు కంపేర్ చేసి బజాజ్ ఫైనాన్స్ ఒకప్పుడు 2008 ఆ టైంలో కూడా ఒక స్మాల్ కంపెనీ అలాగే గ్రో అయింది చాలా ఫాస్ట్ గా. అండ్ ఈ కంపెనీ కూడా ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతున్నట్లుగా కంపేర్ చేసి వీళ్ళైతే చెప్పారు. మేనేజ్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వీళ్ళ గ్రోత్ పైన. అండ్ ఈ స్మాల్ బిజినెస్ లోన్స్ అయితే వీళ్ళైతే లీడ్ చేయబోతున్నాం అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఓకే, ఈ కంపెనీ ఫండమెంటల్స్ ఒకసారి చూద్దాం. వీళ్ళ మార్కెట్ క్యాప్ 1,644 crores. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఇది. అండ్ వీళ్ళ ROCE 10.9, ROE 4.08. ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కంపెనీ కాబట్టి మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది చాలా ఉంది. అండ్ 2025 కల్లా ROCE 16% ఉంటుంది అన్నట్లుగా మేనేజ్మెంట్ అయితే వీళ్ళు చెప్తున్నారు. మనం క్వార్టర్లీ రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. ఈ మార్చ్ క్వార్టర్లో మనం చూసినప్పుడు వీళ్ళ రెవెన్యూస్ 209 crores అయితే వచ్చింది. మనం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో చూస్తే 119 crores, ఆల్మోస్ట్ 50% అయితే పెరిగింది. వీళ్ళ రెవెన్యూస్ మనం చూసినప్పుడు ప్రతి క్వార్టర్లో కూడా వీళ్ళ ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. మనం క్వార్టర్ ప్రతి క్వార్టర్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. మనం నెట్ ప్రాఫిట్ చూసినప్పుడు కూడా వీళ్ళ నెట్ ప్రాఫిట్ చాలా బాగా పెరుగుతుంది. మనం ఈ క్వార్టర్లో చూసినప్పుడు 14 వచ్చింది కదా, 14 crores. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో చూస్తే 6 crores వచ్చింది. మనకి లాస్ట్ 2 quarters నుంచి మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది మన నెట్ ప్రాఫిట్ లో. మనం ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు కూడా వీళ్ళ రెవెన్యూస్ 2019 నుంచి చూడండి వీళ్ళ ఎక్స్ట్రాడినరీగా పెరుగుతుంది. వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే ఆల్మోస్ట్ 50% పైన అయితే పెరుగుతుంది. మన నెట్ ప్రాఫిట్ లో చూసినప్పుడు కూడా మనకి మంచి జంప్ అయితే కనబడుతుంది. ఈ ఇయర్ చూస్తే మనకి 40 crores వచ్చింది నెట్ ప్రాఫిట్. లాస్ట్ ఇయర్ 15 crores అయితే వచ్చింది. మనకి మంచి గ్రోత్ అయితే కనబడుతుంది ఓవరాల్ గా మనం చూసినప్పుడు. ఓకే, ఈ స్టాక్ వాల్యుయేషన్స్ మనం చూసినప్పుడు వీళ్ళ స్టాక్ PE అయితే 41.33 అయితే ఉంది ప్రెసెంట్. మనం పేర్ కంపారిజన్ తో చేసి చూస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంది. రీసెంట్ టైం అయితే కొంచెం ర్యాలీ అయింది. ఈ మంత్ లో ఆల్మోస్ట్ 40% పెరిగింది. దానివల్ల కొంచెం PE అయితే కొంచెం ఎక్కువ చూపిస్తుంది. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ 1.53 అండ్ ప్రైస్ టు సేల్స్ 2.5. మనం ఇలా చూసినప్పుడు అంటే మరీ ఎక్స్పెన్సివ్ గా లేదు, అంటే మరీ చీప్ వాల్యుయేషన్స్ లో అయితే లేదు. ఓకే వాల్యుయేషన్స్ లో అయితే ఉంది. ఇక్కడ మనం ప్రైస్ టు బుక్ వాల్యూ కానీ ప్రైస్ టు సేల్స్ కానీ మనం పెద్ద కంపెనీస్ తో బజాజ్ ఫైనాన్స్ వీటితో కంపేర్ చేయకూడదు కదా. స్మాల్ కంపెనీస్ తో కంపేర్ చేసి చూసినప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్స్ లో అయితే ఉంది. మనం స్టాక్ ప్రైస్ చేసినప్పుడు రీసెంట్ గా ఇంత ర్యాలీ అయిన తర్వాత 200 లెవెల్స్ దాటిన తర్వాత స్టాక్ బ్రేక్అవుట్ అయితే అయింది. ఇక్కడ నుంచి కూడా మంచి ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంది. కొంచెం రీట్రేస్మెంట్ అయ్యి కొంచెం మళ్ళీ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతుంది. మనం స్టాక్ కొనాలనుకుంటే బెస్ట్ బయింగ్ లెవెల్ ఏది అని చూసినప్పుడు నాకైతే 180, 185 అయితే మంచి బయింగ్ లెవెల్ అయితే నేను అనుకుంటున్నాను నేను.
ఓవరాల్గా నాకు స్టాక్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ స్టాక్ని అయితే అరౌండ్ 180-185 ఆ లెవెల్లో అయితే నేను బై చేద్దాం అనుకుంటున్నాను నేను. మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి స్మాల్ క్యాప్ ఫైనాన్స్ కంపెనీస్, మెయిన్లీ ఫైనాన్స్ కంపెనీస్ కొంచెం రిస్కీ అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ పైన మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్స్ అయితే మనకు క్లియర్గా ఉండవు. ఎప్పుడైనా పెద్ద పెద్ద లోన్స్ కానీ ఎవరైనా పే చేయకపోతే వీళ్ళ క్లయింట్స్ దాని చిన్న చిన్న ఎన్బిఎఫ్సిస్కి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకోండి, ఇన్వెస్ట్ చేసే ముందు కొంచెం ఈ రిస్క్ అప్టైట్ గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడు కూడా ఇలాంటి స్మాల్ ఫైనాన్స్ కంపెనీస్ గ్రో అయితే మనకి రిటర్న్స్ భయంకరంగా ఇస్తాయి, లేకపోతే రిస్క్ కూడా కొంచెం ఉంటుంది. ఆ రిస్క్ మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడు కూడా హ్యూజ్ అమౌంట్స్ ఇలాంటి స్టాక్స్ పైన ఎక్కువ పెట్టద్దు. ఈ పోర్ట్ఫోలియో ఒక 5% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ స్టాక్ పైన పెట్టచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్, మంచి మంచి స్టాక్స్ మీకోసం మన ఛానల్లో తీసుకొస్తాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.